సార్, ఈ సినిమాలో వైజయంతి మూవీస్లో అవడే సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. నాని, నవీన్ పోల్శెట్టి ఎందుకు లేరు? వన్ క్వశ్చన్. అండ్ సెకండ్ వన్, రిలీజ్ రోజున చాలామంది అంటే సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడైనా కర్ణుడి కంటే అర్జునుడే గొప్ప అన్నట్టు ఒక డిబేట్ నడిచింది. వీటికి మీరేమంటారు? అంటే ఆ డిబేట్ రావడం అనేది చాలా మంచిది అనిపిస్తుంది సార్ బేసిక్లీ. ఎందుకంటే అది ఒక దాని గురించి ఆర్గ్యూ చేస్తుంటే సడన్లీ ఇంకొకటి తవ్వుతారు. సడన్లీ మహాభారతము అండ్ ధర్మం అధర్మం గురించి ఫైట్ చేస్తూ ఉంటారు. సో అది మంచిది అనిపిస్తుంది. అండ్ నాని, నవీన్ ఈ సినిమాలో ఈ పార్ట్లో కుదరలేదు. బట్ డెఫినెట్లీ ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ పెట్టేస్తాను సార్. ఇది నాగాశ్విన్ గారి కల్కి కథ అనుకోవచ్చా? మహాభారతం కాకుండా పూర్తి అంతే. ఈ టైటిల్ దొరికింది కాబట్టి నాగార్జున కల్కి అని పెట్టిన అవసరం. ఇప్పుడు భారతంలో కృష్ణుడికి అశ్వత్థామకి పునర్జన్మ ఉంది, కర్ణుడికి లేదు. దాన్ని మీరు ఎలా తీసుకున్నారు? ఎక్కడి నుంచి అడాప్ట్ చేశారు? వీరమరణం పొందిన వాళ్ళంతా మోక్ష ప్రాప్తి పొందుతారని ఉంది భారతంలో. మన ప్రవచనకర్తలు కానీ పెద్దవాళ్ళ పుస్తకాలు కానీ ఈ కర్ణుడినే ఎంచుకోవడం కారణం ఏంటి? పార్ట్ 2 సార్. పార్ట్ 2 ఓకే. అయితే శంబాల నగరం అనే కూడా ఉంది ఆల్రెడీ. అక్కడ అతీంద్రమైన శక్తులు, మనుషులు ఉన్నటువంటి వ్యక్తులు, యోగులు, సిద్ధులు ఉన్నటువంటి ఉంటారు. అవును సార్. మరియమ్మ, తర్వాత ఇంకా క్రిస్టియన్స్ పేర్లు 3 వస్తాయి. దేశంలో వివిధ దేశాల మిగతా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. టిబెటియన్స్ కానీ రకరకాల కానీ వీళ్ళందరూ అసలు ఎందుకు పెట్టడం కారణం ఏంటి? అంటే నాకు శంబాలా అనే కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకు అనిపిస్తుంది అంటే సార్, శంబాలా అనేది మనం అనుకుంటాము అండ్ మన కల్చర్లో, మన హిందూ రిలీజియన్లో ఉంది, టిబెటన్లో ఉంది. టిబెటన్స్ కూడా శంబాలా అంటారు, షాంగ్రిలా అంటారు. పర్షియన్ రిలీజియన్లో వాళ్ళకు ఒక సిమిలర్ ఐడియా ఉంది. వాళ్ళకు కూడా సేమ్ ఒక హిడెన్ ప్లేస్, వాళ్ళు కూడా మౌంట్ కైలాష్ దగ్గరే అనుకుంటారు. సో ఇంత వివిధ జాగ్రఫీస్, వివిధ లాంగ్వేజెస్, కల్చర్స్లో శంబాలా అనే పేరే ఉందనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ దాన్ని రీఇంటర్ప్రిట్ చేస్తే ఇప్పుడు సిద్ధులు ఆర్ జ్ఞానులు వాళ్ళందరూ ఓన్లీ ఒకే ప్లేస్ నుంచి చెందిన అవసరం లేదు కదా సార్. అన్నీ ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి రావచ్చు. అండ్ నేను క్రియేట్ చేసిన వరల్డ్లో వాళ్ళందరినీ హంట్ చేస్తున్నారు, వాళ్ళందరినీ దేవుడు అనేది బ్యాన్ చేశారు ఆ వరల్డ్లో. సో వాళ్ళందరూ ఎక్కడో దాక్కోవడానికి, తలదాచుకోవడానికి ఒక ప్లేస్ కావాలి. అండ్ ఆ ప్లేస్ శంబాలా ఎందుకు కాకూడదు అన్న థాట్ ప్రాసెస్ నుంచి వెళ్ళాను సార్. అంటే పేర్లు కూడా కొంచెం ఇదిగా ఉన్నాయి, ఎందుకు అలా పెట్టారు? మరియమ్మ, జాన్ ఏదో 2-3 క్రిస్టియన్స్ పేర్లు ఉన్నాయి. ఎవరు సార్? మరియమ్మ అని ఉంది సార్. మరియమ్మ అనేది యాక్చువల్లీ అన్ని లాంగ్వేజెస్ దాన్ని బేస్ చేసుకుని పెట్టుకున్నాం సార్. ఇంకోటి వాళ్ళు అతి శక్తులు ఉన్నప్పుడు దేనికోసం పోరాడుతుంటారు? అతీంద్రియ శక్తులు ఉందని పెట్టలేదు సార్. కొన్ని కథలో ఒరిజినల్ అంటే కొంతమంది అంటారు సార్, అది కూడా కల్పితమే కదా సార్, బికాజ్ ఎవరు శంబాలాకి వెళ్ళలేదు. సో వాళ్ళు ఆ శంబాలలో ఉన్న వాళ్ళకి అతీంద్రియ శక్తులు ఉన్నాయని మనకు తెలీదు. అది ఒక ఇంటర్ప్రిటేషన్, ఇది నా ఇంటర్ప్రిటేషన్ సార్. ఈ తెలుగు వెర్షన్ సంబంధించి ఒక చిన్న విమర్శ ఏంటంటే డైలాగ్స్ ఏదో కావాలని వేరే వాళ్ళు చెప్పించారన్నట్టుగా ఉంది. ఎందుకంటే పర్ఫెక్ట్గా మన తెలుగు డిక్షన్ లాగా కాకుండా ఫ్యూచర్లో దానికోసం చెప్పించారా, లేదంటే కావాలని అది చేసిన? లేదా డెఫినెట్లీ ఒక కపుల్ ఆఫ్ క్యారెక్టర్స్ డబ్బింగ్ వాళ్ళ ఒరిజినల్ వాయిసెస్ తోనే చెప్పించాను. అండ్ మేబీ ఈసారి అంత దగ్గర కూర్చొని లైక్ మహానటిలో కూడా ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఒరిజినల్ వాయిసెసే చెప్పారు, ఎవరు డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పలేదు. ఈ సినిమాలో కూడా అదే ట్రై చేద్దాం అనుకున్నా, బట్ మేబీ లాస్ట్ మినిట్ తొందర వల్ల ఆ ఫినిషింగ్ రాలేదు, కొంచెం మరీ పట్టి చెప్పినట్టుండే. డెఫినెట్లీ అది మాకు కూడా అనిపించింది. బట్ జస్ట్ వాంటెడ్ ఎవరైనా యాక్టర్ యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ డబ్బింగ్ చెప్తే ఆ పర్ఫార్మెన్స్ 100% ఉంటుందని నా బిలీఫ్. ఇప్పుడు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పి వాళ్ళ యాక్టింగ్ చేస్తే ఎప్పుడు ఒక నాట్ 100% అనిపిస్తుంది. బట్ అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ సార్ దాదాపు సర్కార్ తర్వాత ఆ రేంజ్లో ఆయన హీరోయిజన్ వాడుకున్న సినిమా ఇదే అంటున్నారు అందరూ. అయితే ఆ క్యారెక్టరేషన్ మీకు ఈ సినిమాలో ఒక స్థాయిలో ప్రభాస్ గారి కంటే కూడా ఎక్కువ కనిపిస్తుంది హీరోయిజం అమితాబ్ బచ్చన్ గారిది. అదే స్థాయిలో సెకండ్ పార్ట్లో కూడా ఉంటుందా? అట్ ద సేమ్ టైం మైథాలజీ పార్ట్ కొంచెం చూపించారు దీంట్లో. సెకండ్ పార్ట్లో కూడా అది ఉంటుందా మైథాలజీ అనేది? ఉంటుంది కదా సార్, ఇంకా ఇదే క్యారెక్టర్స్ కదా సెకండ్ పార్ట్కి వెళ్ళేవి. సో డెఫినెట్లీ కనెక్షన్ ఉంటుంది. అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఎంతవరకు సెకండ్ పార్ట్లో ఉంటుంది? ఉంటారు సార్, సేమ్ ఇక్కడ అలా పైన చూస్తున్నారు, నెక్స్ట్ కట్ చేస్తే మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ అవుతారు. ఇది యాక్చువల్గా మీ ఫ్యామిలీకి సంబంధించిన క్వశ్చన్ అండి. ఓకే. ప్రియాంక దత్ గారిని మ్యారేజ్ చేసుకపోయి ఉంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీరు చేసి ఉండేవారా?
ప్రాబ్లీ నాట్ సార్, యాక్చువల్లీ ఇంత ఫాస్ట్గా అయితే అయ్యేది కాదు సార్. ఇంకొకటి సార్, యాక్చువల్గా దత్ గారికి చాలా కమ్యూనిటీ ఫీలింగ్ అనేది ఎక్కువ. ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. అదే మీరు ఆల్రెడీ డిసైడ్ అవుతున్నా. నో. సో అంటే ఒక ప్రౌడ్ సన్నిన్ లాగా ఆయన మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? అంటే ఆయనకి యాక్చువల్గా నా కమ్యూనిటీ వాళ్ళు రాలేదే అల్లులుగా ఇద్దరికని ఒక ఇంటర్వ్యూలో ఓపెన్గా చెప్పాడు ఆయన. సో మీరు అంటే ఒక కొడుకులాగా, అంటే ఆయనకి ఒక వారసుడిలాగా అల్లుడు రూపంలో వచ్చి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చారు కదా, ఈ సక్సెస్ని ఆయన ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడు? మీతో ఆయన ఏమని చెప్పారు ఈ సినిమా రిజల్ట్ తర్వాత? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఫస్ట్ గ్రేట్ఫుల్ సార్. అంటే ఫ్యామిలీ అయినప్పటికీ డైరెక్టరే, అండ్ ఆయన 50 years హిస్టరీలోనే కాదు, మేబీ తెలుగు సినిమాలో కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్స్. అండ్ అది కూడా 1 year, 2 years, 3 years, 4 years చేసినప్పటికీ ఆయనకి జస్ట్ ఒక పెద్ద సినిమా, ఒక మంచి సినిమా తీయాలని ఆయనకు ఒక తపన, బేసిక్లీ మోర్ దెన్ మీ. ఆయనకి ఇష్టం. ఏదైనా ఒక 100 మందిని పిలిస్తే ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఏదైనా షూటింగ్కి, అవి 100 ఏంటి భయ్యా 200 మందిని పిలవాలి కదా, ఒక గ్రాండ్గా కనిపించాలని ఆయనకు ఒక తపన ఉంటుంది, మోర్ దెన్ మీ. అండ్ జస్ట్ ఫుల్లీ గ్రేట్ఫుల్ అండి, అంతే. అండ్ జస్ట్ ఈ సినిమా సక్సెస్ఫుల్ అయ్యి మా ఇన్వెస్ట్మెంట్ ఫుల్గా రావడం అనేది ఐఎమ్ జస్ట్ వెరీ థ్యాంక్ఫుల్ బేసిక్లీ టు గాడ్.